నమస్తే నేను ప్రియ, వెల్కమ్ టు డి న్యూస్. సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్ఐ రామాంజనేయులను సస్పెండ్ చేసిన మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ. మఠపల్లికి చెందిన వ్యక్తి అమెరికాలో స్థిరపడగా వారికి చెందిన కారు మఠంపల్లిలోనే ఉండడంతో ఆ కారును తన సొంత అవసరాల కోసం వినియోగించుకుంటూ కారును తిరిగి ఇవ్వకుండా వ్యక్తిని ఇబ్బందులు పెడుతున్న ఎస్ఐ రామాంజనేయులపై సదరు వ్యక్తి డీసీపీ జిల్లా ఎస్పీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు. ఎస్ఐ రామాంజనేయులపై విచారణ చేపట్టిన అధికారులు ఎస్ఐ రామాంజనేయులు చేసిన అక్రమాలు వెలుగులోకి అవినీతి ఆరోపణలు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. మఠంపల్లి మండలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు. గతంలో కూడా సూర్యాపేట జిల్లా అనంతగిరి, నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణల వల్ల సస్పెండ్ అయ్యారు. అధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి అని బాధితులు ప్రజలు కోరారు. మళ్ళీ తర్వాత మేము ఎస్ఐ పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ తర్వాత రాత్రి పోతే రాత్రి 2 గంటల 5 గంటలకు పోయాను. 5 గంటలకు పోయి 7 గంటలకి మళ్ళీ ఆయన గది నుంచి ఏరే రూమ్కి వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాత ఆ రూమ్లో ఫోన్లో మాట్లాడుతుంటే మళ్ళీ ఆయన మళ్ళీ రూమ్కి బయటకు వెళ్ళేప్పటికి నేను చెప్పులు ఇడ్చుకుంటా, అయ్యా నమస్కారం అయ్యా అని చెప్తే, అరే లంచ్ బయటకు వెళ్ళి మాట్లాడాను, మా ఊరు మాట్లాడండి. అట్లా జరిగింది. బయటకు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి అని బాధితులు ప్రజలు కోరారు. మాది మఠంపల్లి మండలం, సూర్యాపేట డిస్టిక్ అండి. మాది అల్లీపురం. అది రాధికా రైస్ ఇండస్ట్రీస్. మఠంపల్లి ఎస్ఐ గారు రామాంజనేయులు గారు గతంలో నా మీద అక్రమమైన కేసు పెట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్న హైకోర్టు ఆర్డర్స్, సివిల్ సప్లై కమిషన్ ఆర్డర్స్, జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టి నా మిల్లు నడవకుండా నా మీద తప్పుడు కేసు బనాయించి ఇన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ చాలా రకాల ఇబ్బంది పెట్టి ఇప్పుడు 4-5 నెలల నుంచి నా మిల్లు నడవకుండా నన్ను మానసికంగా చాలా టార్చర్ చేసింది. నేను ఒక 20 రోజులు ఫోన్ కూడా బంద్ చేసుకుని పక్కకు ఉండడం జరిగింది ఆయన వల్ల. కాబట్టి నాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన డేంజర్ నుంచి ఇచ్చిన ఆర్డర్ కాపీ, గౌరవ కమిషనర్ సివిల్ సప్లై కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ, కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ, సీఎంఆర్ పర్మిషన్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇవన్నీ ఉన్నా కానీ కావాలని ఎస్ఐ గారు రామాంజనేయులు గారు నన్ను రకరకాల ఇబ్బంది గురి చేసుకుని నన్ను టార్చర్ చేసి పైపెట్టి నేను చెప్పిన ఇంటిని లేకపోతే నేను ఇల్లు నడవని నేను తప్పు కేసులు బాగా ఇస్తాను, నేను చెప్పిన అమౌంట్స్ అవన్నీ కూడా నాకు ఇస్తేనే కానీ లేకపోతే నడవని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి గత 5 నెలల నుంచి నేను మిల్లు ఆపుకొని మినిమం బిల్లు కరెంట్ బిల్లు కట్టుకుంటూ 50,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టుకుంటూ మెదడుతామని తీసుకోవడం జరిగింది.